అందరికీ నమస్కారం అండి. నా పేరు బైరెడ్డి. బౌత్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ అడ్వైజర్ మెంబర్‌ను. నిన్న మేము అనంతపురం జిల్లాలో కమ్యూనిటీ మిత్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అనంతపురం కమ్యూనిటీ మిత్రాస్ ట్రైనింగ్స్ ప్రోగ్రాంలో మనం ఒక ఫౌండేషన్ విధి విధానాలు, ఫౌండేషన్ చేయాల్సిన కార్యక్రమాల గురించి చాలా చక్కగా అందరికి వివరించడం జరిగింది. ఇక్కడ వివరించిన టైంలో కొంత ఏంటవుతుందంటే, గతంలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఆ గ్రామాలల్లో జనాలతో ఉండి అభివృద్ధి చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ డీలర్స్ కానీ లేదా సభ్యత్తుల దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టినారు. ఆ మేనేజ్మెంటు గతంలో మాతో కూడా అసోసియేట్ అయికొని ఉండిన వల్ల వాళ్ళు చేసే తప్పులు ఈ బౌత్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ కూడా చేస్తుందని చెప్పి అందరికీ ఒక అపోహ కలిగింది. ఈ వీడియో నుంచి మీకు చెప్తున్నాను, బౌత్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ విధి విధానాలు వేరే, మీరు చెప్పే ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళ విధి విధానం వేరే, వాళ్ళ మేనేజ్మెంటు వాళ్ళు చేసే విధి విధానాలు మా బౌత్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ మాదొక సెంట్రల్ గవర్నమెంటు కంపెనీ యాక్ట్ 2013 సెక్షన్ 8 కంపెనీ లైసెన్స్ ఆర్గనైజేషన్. మేము దీన్ని ఒక మంచి ఇంటెన్షన్స్తో ఈ యొక్క ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. దీనికి భారతదేశంలో ప్రతి ఒక్క జిల్లాలోట ప్రతి ఒక్క సభ్యుల దగ్గరికి వెళ్ళాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేట్ వెళ్ళాలని ఆలోచన పెట్టుకున్నాం. అట్లా చాలా ఆర్గనైజేషన్తో మేము మాట్లాడడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్తో కొలాబరేషన్ వెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం. ఆ భాగంలో మాత్రం వాళ్ళకి అప్రోచ్ చేయడం జరిగింది. ఎప్పుడు వాళ్ళు చేసే విధి విధానాలు, వాళ్ళు చేసే ఈ గతంలో ఉన్న కార్యక్రమాల వాళ్ళకు కొన్ని సమస్యలు చూసి వాళ్ళ నుంచి మేము టోటల్గా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు బౌత్ మార్క్ ఏమనుకోండి, ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ కానీ వాళ్ళ సంస్థ సమస్యలు కానీ ప్రజల్లో గతంలో వాళ్ళు చేసిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళకడ ఉన్న లోపాలు ఇవన్నీ వల్ల మా ఫౌండేషన్ పేరు కూడా బ్యాడ్గా కావడం అవుతుంది వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు. అందుగురించి మేము అక్కడ నుంచి పోయి ఎందుకు ఇండిపెండెంట్గా మనం మళ్ళీ ఎందుకు డ్రైవ్ చేయాలనుకుని నిర్ణయం తీసుకుంటూ మేము ఈ యొక్క సెల్ఫ్ డ్రివెన్ మోడ్లో మళ్ళీ వచ్చాము. బౌత్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ వర్కింగ్ మోడల్స్ చెప్తాను మీకు, ప్లస్ మెంబర్షిప్కు ఎవరు ఇక్కడ సభ్యత్వంలో ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము బౌత్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ మెయిన్ ఆబ్జెక్ట్ అవుతుంది పట్టణంలో ఉన్న అన్ని సదుపాయాలు గ్రామాల్లో ఇవ్వడం. ఈ పట్టణం ఉన్న అన్ని సదుపాయాలు గ్రామంలో ఇవ్వాలి అంటే ఫస్ట్ ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మా ఫౌండేషన్ ప్రతి ఒక్క గ్రామంలో 500 కుటుంబాలకి ఒక కమ్యూనిటీ మిత్రాన్ని మేము రిక్రూట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామంలో ఒక పబ్లిక్ హెల్ప్ డెస్క్ స్థాపించడం జరుగుతుంది. ఈ పబ్లిక్ హెల్ప్ డెస్క్లో అక్కడ కమ్యూనిటీ మిత్ర 24 గంటలు ఆ 500 కుటుంబాలకి సర్వీస్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటుంది. ఆ కమ్యూనిటీ మిత్రకి ఫౌండేషన్ వైపు నుంచి ఒక 5,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. ఆ గౌరవ వేతనం ఫౌండేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సభ్యులని వ్యక్తులకి వాళ్ళు మా ఒక ఫౌండేషన్లో ఉండిన సర్వీసెస్ని వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి సభ్యత్వంగా నమోదించడం జరుగుతుంది. గతంలో మాకేముండేదంటే మాకు 150 రూపాయలు సభ్యత్వం అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ ఉండే. ఆ 150 రూపాయలు కూడా మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక భోజనం కార్యక్రమం పెట్టి, అదే ఊరు వనభోజనాల కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం రోజు ఆ 150 రూపాయలు వాళ్ళకి భోజనాలు
సర్టిఫికెట్ ప్లస్ మనం చేసే మ్, కార్యక్రమాల గురించి వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమం పెట్టడానికి మాత్రమే రూ. 150 మేము ఛార్జ్ చేసేటోళ్ళం. దీని తర్వాత మాది మెయిన్ ఇంకేముంటుంది, మా ఒక ప్రోగ్రాంలో ఈ పురా మోడళ్ళకని లేకపోతే మా ఒక ఫౌండేషన్లోట రైతులు, మహిళలు ఈ స్టార్టప్ కంపెనీ ప్రోడక్ట్కి మార్కెట్ లింకేజ్ కూడా ఇవ్వడము, వాళ్ళకి జీరో కాస్ట్ మార్కెటింగ్ కూడా సదుపాయాలు ఇవ్వాలనేది ఇంకొక ఎజెండాగా మేము నేరుగా రైతుల నుంచి తీసుకొచ్చే వస్తువుల్ని మేము ప్రజల వరకు తక్కువ ధరలోట క్వాలిటీ ప్రోడక్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ కొన్ని గ్రామాలలో వెళ్ళినప్పుడు, కొన్ని జిల్లాలలో వెళ్ళినప్పుడు గతంలో కొన్ని ఇలాగే రుసుము తీసుకొని వాళ్ళు రూ. 100 తీసుకొని రూ. 200 తీసుకొని వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఇవ్వలేరు. కాబట్టి ఫౌండేషన్ కొన్ని నిర్ణయాలు తీసుకొని కరెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ప్రతి ఒక్క గ్రామంలోట మొదటిసారి మేము ఇప్పుడు ఇంత గతంలో ఏం చేసామంటే సభ్యత్వం తీసుకున్న తర్వాత అప్పుడు మేము పబ్లిక్ హెల్ప్ డెస్క్ స్థాపించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మొదటి పబ్లిక్ హెల్ప్ డెస్క్ స్థాపిస్తున్నాం. పబ్లిక్ హెల్ప్ డెస్క్ స్థాపించేసి రైతుల ప్రోడక్ట్ని అక్కడ మేము ట్యాగ్ చేసి పెడతాం. రైతుల ప్రోడక్ట్ ఎవరు 150 నుంచి రూ. 200 రైతుల ప్రోడక్టు ఎవరు కొనుగోలు చేస్తారు వాళ్ళకి మా బౌద్ధ మార్కులో ఉన్న మెంబర్షిప్ బెనిఫిట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటుంది. మీ అందరికి కూడా ఈ వీడియో నుంచి మీకు చెప్తున్నాను, మీరు ఒక చేతిలో సరుకులు పట్టుకోండి, ఇంకొక వైపు మీ డబ్బులు ఇవ్వండి. అడ్వాన్స్ డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. అడ్వాన్స్ డబ్బులు మీరు ఇచ్చితే అది మా ఫౌండేషన్కి ఎలాంటి సంబంధం లేదు.